నమస్తే అండి. టీటీడీ పాలక మండలి సభ్యుడు బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి సూపర్ బాస్గా వ్యవహరిస్తున్నారనేటటువంటి ప్రచారం ఇప్పుడు జోరుగా సాగుతోంది. టీటీడీ చైర్మన్గా మీడియా ఛానల్ అధిపతి బీఆర్ నాయుడిని ముఖ్యమంత్రి చంద్రబాబు ఏరుకోరి నియమించారు. పేరుకే బీఆర్ నాయుడు చైర్మన్ అని, వ్యవహారాలన్నీ కూడా టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి చక్కబెడుతున్నారని టీడీపీ జనసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలో టీడీపీ పెద్దన్నగా వ్యవహరిస్తున్నప్పటికీ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజకీయ నాయకుడు కాకపోవడము, స్వామివారి సేవ చేసుకునేటటువంటి పదవి దక్కిందన్నటువంటి ఆనందంలో ఎవరిని పట్టించుకోకుండా భానుప్రకాష్ రెడ్డికి పూర్తి బాధ్యతలు అప్పగించారనే రీతిలో ఆ రెండు పార్టీల నుంచి కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు టీడీపీ అనుకూల మీడియా అధినేత మాత్రమే, కానీ రాజకీయంగా ఆయనకు ఆ పార్టీ నాయకులు కార్యకర్తలతో ఎలాంటి అనుబంధము లేదు. ఇదే సమయంలో బీఆర్ నాయుడు టీవీ ఛానల్లో భాను నిత్యము కూడా డిబేట్ల పేరుతో కూర్చుని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పైన ఆరోపణలు చేస్తూ ఆ యాజమాన్యానికి చేరువయ్యారు. ఈ నేపథ్యంలో బీఆర్ నాయుడికి తిరుపతిలో అత్యంత సన్నిహిత వ్యక్తిగా మారిపోయారు. సహజంగా బీజేపీలో భానుపై విమర్శలు ఏంటంటే ఆయన రెండు చోట్ల మాత్రమే కనిపిస్తారని, ఒకటి విమానాశ్రయంలో, రెండోది తిరుమల ఆలయం ఎదుట. ఇవి కాకుండా ఆయన రెగ్యులర్ విధులు ఏంటి అని చూస్తే టీడీపీ అనుకూల మీడియా ఛానల్స్ డిబేట్లో పాల్గొనడము, తిరుమల దేవస్థానం చైర్మన్కు పరిమితులు, అలాగే తన పాలక మండలి సభ్యత్వాన్ని అడ్డుపెట్టుకొని టీటీడీలో చైర్మన్ తర్వాత అంతా తానే అనేటటువంటి భావన కలిగించడానికి ప్రయత్నిస్తున్నారన్నటువంటి విమర్శలు ఇప్పుడు వస్తున్నాయి. గతంలో మాదిరిగా టీటీడీలో బలమైనటువంటి ఉన్నతాధికార వ్యవస్థ లేకపోవడము, టీడీపీ నుంచి స్థానికంగా బోర్డు సభ్యులు ఎవరూ కూడా లేకపోవడము, జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పాత్ర ఏంటో అర్థం కావటం లేదు ఇప్పుడు. దీంతో భానుప్రకాష్ ఆడిందే ఆట పాడిందే పాటగా మారిందన్నటువంటి ఆరోపణలు వస్తున్నాయి. టీడీపీ ఆవిర్భావం నుంచి కూడా సభ్యుడైన నరసింహ యాదవ్ తిరుపతిలో బలమైన టీడీపీ నేత. ఆయన మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, మంత్రి ముఖేష్కు సన్నిహితుడైనటువంటి వర్మ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడికి కలిసి స్థానిక సమస్యలపై చర్చించేందుకు వెళ్ళారు. ఈ సందర్భంలో చైర్మన్ పక్కన భాను ఆసీనులై ఉండగా కీలక టీడీపీ నేతలంతా కూడా ప్రతిపక్ష నేతల్లాగా దీనంగా కూర్చునేటటువంటి పరిస్థితి వచ్చింది అని అనుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే లోకేష్కు, చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళు అత్యంత సన్నిహితంగా మెలిగేటటువంటి నాయకులు. ఇట్లాంటి వారికి ఇట్లాంటి పరిస్థితి ఏర్పడితే సర్వసామాన్యమైనటువంటి కార్యకర్తలకు, అభిమానులకు ఏ విధంగా ఉంటుందో అనేటువంటి విధంగా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది అనేటటువంటి విధంగా అనుకుంటున్నటువంటి పరిస్థితి. నమస్తే.